హాయ్ అండి అందరికీ. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసుకుందాము. కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇది హీట్ అయిన తర్వాత లవంగాలు, చెక్క, జాజికాయ, మలాటి మొగ్గ వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసాను. 2 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్, ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో వేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇప్పుడు వాటర్ పోస్తానండి. కొంచెం కదిపేసి మంచిగా వేగిన తర్వాత వాటర్ పోస్తున్నాను. ఇవి 3.5 గ్లాసులు పోసాను వాటరు. 2 గ్లాసులు బియ్యానికి వచ్చి. బియ్యం కడిగి పక్కకు ఉంచుకున్నాను. అవి వేసేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా ఉంటుందండి. నేను అన్నీ ఈజీగా చేసే వంటలా చూపిస్తాను. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఈజీగా ఉంది కదా, టేస్ట్ రాదేమో అనుకోవద్దు. మంచి టేస్ట్ కూడా ఉంటుంది. రైస్ వేసేసాను. సాల్ట్ వేసాను. కొంచెం నిమ్మచెక్క పిండి వేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. అయిపోయిందండి. 3 విజిల్స్ వచ్చేసాయి. చూపిస్తాను రైస్ చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. పొడి పొడిలాడుతూ వచ్చింది. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. పన్నీర్ కుర్మాతో సూపర్గా ఉంటుంది.